హలో అండి, ఈ రెసిపీ పేరేంటా అన్నది షార్ట్లో చెప్పమని అడిగాను, ఎవ్వరు కామెంట్ చేయలేదు. ఇంతకీ రెసిపీ పేరేంటి అంటే బేబీకార్న్ క్రంచీ స్టిక్స్ అనమాట. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మాకు ఇక్కడ సూపర్ మార్కెట్లో దొరికితే నేను తీసుకున్నాను అనమాట. ప్యాకెట్ వచ్చి 40 రూపీస్ ఎంతో పడింది. అలాగే మనకి బేబీకార్న్లో మంచి న్యూట్రిషన్స్, ఇంకా ఫైబర్, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా. ఈ బేబీకార్న్ని చాలా క్విక్గా పిల్లలు ఇష్టపడి తినేలా ప్రిపేర్ చేసేద్దాం. వచ్చేయండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ బేబీకార్న్స్ని కడిగేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక 90% ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారేటప్పటికి మనం వాటికి డ్రెస్సింగ్ చేయడానికి మంచిగా లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. కార్న్ఫ్లవర్, ఇంకా వరిపిండి, కారం, ఉప్పు, గరం మసాలా, తగినంత పెరుగు వేసుకొని ఇవన్నీ కూడా బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం తిక్కగా కాకుండా పల్చగా చేసుకోవాలన్నమాట. మనం కార్న్స్కి డ్రెస్సింగ్ చేయాలంటే కొంచెం వాటర్ టైప్లో ఉంటేనే వాటికి కూడా పడుతుంది కదా. ఈ విధంగా పల్చగా అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముందుగా కొన్ని బ్రెడ్ క్రమ్స్ అయితే తయారు చేసుకోవాలి. ఒక 2 బ్రెడ్లని మిక్సీ పట్టుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. అలాగే కొన్ని ఓట్స్ కూడా తీసుకున్నాను, క్రిస్పీగా ఉంటాయి కదా, డ్రెస్సింగ్కి బాగుంటాయి అనేసి తీసుకున్నాను అనమాట. ఉడకబెట్టిన కార్న్స్కి టూత్ పిక్స్ అయితే ఇలా గుచ్చేసాను. అలానే అదే కడాయిలో కొంచెం నూనె వేసేసుకున్నాను, డీప్ ఫ్రైకి సరిపడేంత. ఇలా కార్న్స్ అన్నీ కూడా ఆ లిక్విడ్లో వేసేసి మంచిగా కోట్ చేసేసుకోవాలి. ఆ మిశ్రమం అంతా ఈ కార్న్స్కి పట్టేలా. తర్వాత బ్రెడ్ క్రమ్స్, తర్వాత ఓట్స్ కూడా ఒకసారి అటు ఇటు తిప్పుకుంటే మనకి బాగా పడుతుంది అన్నమాట. వాటికి పట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా చేసేసుకొని మొత్తం అన్నిటికి ఇలా బ్రెడ్ క్రమ్స్ ఇంకా ఓట్స్ అనేవి కూడా స్టిక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక్కసారి ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఇవన్నీ కూడా బేబీకార్న్స్ అన్నీ ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత అన్నిటికి మంచిగా ఆయిల్ పెట్టాం కదా, హీట్ అయిన తర్వాత ఎన్ని సరిపోతే అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే ఒకవైపు ఫ్రై అయ్యి ఒక్కవైపు ఫ్రై అవ్వకుండా ఉంటాయి. వేసిన వెంటనే కలిపేయకూడదు, మొత్తం పేస్ట్ కింద ఊడిపోతాయి అన్నమాట. వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే ఎంతో టేస్టీగా క్రంచీ బేబీకార్న్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు ఎప్పుడైనా రెసిపీని ట్రై చేస్తారా లేదంటే ఒకసారి ట్రై చేసేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.